ఇంకా అమర్ దీర్ఘంగా వాళ్ళ బాల్కనీలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా బాగి 10 అవుతుంది, ఏంటి అమర్ ఇంకా పడుకోవడానికి రాలేదు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇంకా అంతా చూసిన తర్వాత బాల్కనీలోకి వచ్చి చూసేటప్పటికి అమర్ దీర్ఘంగా అటు ఇటు తిరిగి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు బాగి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది, ఏం జరిగిందండి, ఇంకా ఏం జరిగింది, మళ్ళీ మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పి. ఇంకా రణవీర్ గురించి ఆలోచిస్తున్నారు. రణవీర్ భార్య పిల్ల ఎవరో తెలియదు కదా, అందుకని చెప్పి వాళ్ళ భార్య ఎక్కడుందో రణవీర్కి తెలుసు. అందుకే కానీ ఇప్పటికీ మనకి ఎవరికి చెప్పట్లేదు, తను ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు అని చెప్తున్నాడు తప్పించి ఇంత సైలెంట్గా ఉన్నాడంటే దానికి అన్నీ తెలుసు. వాళ్ళ కూతురు ఎవరో వాళ్ళ వైఫ్ ఎవరో అన్నీని, కానీ బయటపడట్లేదు. అందుకే ఆలోచిస్తున్నాను రణవీర్ గురించి అని చెప్పిన వెంటనే అయితే బాగా ఇలా అంటది, రణవీర్కి అంజలిని ఇచ్చేద్దామండి అని చెప్పి అన్న వెంటనే ఇంకా అమర్ షాక్తో ఇలా చూస్తాడు. ఏంటి బాగి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి, నేను చెప్పేది పూర్తిగా వినండి అని చెప్పి ప్లాన్ అంతా చెప్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. అది మనకి చూపించరు. ఇంకా సరే నీ ప్లాన్ బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అమర్ కూడా. ఇదంతా వెనకాల నుంచి మనోహరి వినేస్తుంది. వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి. రణవీర్కి అంజలిని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ వైఫ్ బయటకు వస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ వైఫ్ ఎవరా అని చెప్పి. ఇంకా మనోహరి అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ ప్లాన్ విని. ఇంకా బాగి మాటలకి అమరు చాలా ఆనందంగా ఉంటాడు. సరే ఇదే చేద్దామని చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.